సంక్రాంతి పిండి వంటల్లో రకరకాలు ఉంటాయి. అరిసెలు, జంతికలు, కజ్జికాయలు, బొబ్బట్లు, పూతరేకులు, సున్నుండలు, బెల్లం పాకం ఉండలు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే నోరూరించే పిండి వంటల తయారీకి పెట్టింది పేరు సంక్రాంతి. ప్రస్తుతం గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు. అక్కడ తయారు చేసిన పసందైన పిండి వంటల గుమగుమలను అందిస్తారు మా ప్రతినిధి ధనలక్ష్మి. అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సో కోనసీమ జిల్లాలో ప్రతి ఒక్క అంశాన్ని మనం చూస్తూ వస్తున్నాము. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా జరుగుతూ వస్తున్నాయి. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా పిండి వంటలు చేసుకుంటూ ఆనందంగా గడిపే పండగ సంక్రాంతి. మరి ఈ సంక్రాంతికి పిండి వంటలు మస్ట్ కాబట్టి ఆ పిండి వంటలు మనం తయారు చేసుకుంటూ ఉంటాము. ఇంకో పక్కన మనకు అంత టైం లేదు, లేదంటే చాలామంది ఉన్నారు అనుకున్నప్పుడు బయటకు వెళ్ళన్నా కొనుక్కుంటూ ఉంటాం. సో ఆ పిండి వంటలు కొనుక్కున్నవి కూడా మనకి ఇంట్లో చేసినవి అన్నట్టే ఉండాలి, అలాగే స్వచ్ఛంగా ఉండాలి. సో అలాంటి ఒక ప్లేస్కి ఇప్పుడు వచ్చేసాను. ఇక్కడ నుండి చాలా ప్లేసెస్కి పిండి వంటల్ని సప్లై చేస్తూ ఉంటారు, అంటే దేశ విదేశాలకు కూడా సప్లై చేస్తూ ఉంటారనమాట. అండ్ లైవ్లో కొన్ని వంటకాలు ఇక్కడ నుండి ఇక్కడ తయారు చేయించుకొని ఆన్ స్పాట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ప్లేస్లో ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మనం చూద్దాము, టేస్ట్ కూడా చేద్దాము. సో లోపలికి వెళ్దాము. వేడి వేడి బొబ్బట్లు వేస్తూ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడుతూ అంటే ఇక్కడ నుండి చాలా ప్లేసెస్కి పంపిస్తూ ఉంటారు కదా. సో హాయ్ అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ అండి. చాలా బిజీ ఉన్నారండి. ఇప్పుడు మనం కాదు, ఎవరు వచ్చినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే చక అన్నీ జరిగిపోతున్నాయి. అక్కడ పిండి కలుపుతున్నారు, ఇస్తున్నారు, ఇలా వేస్తున్నారు. పక్కనేమో ప్యాకింగా, అదిగోండి ప్యాకింగ్ చేస్తున్నారు. అలాగా ఎక్కడికెక్కడికి పంపిస్తూ ఉంటారండి? ఎలా ఉంటుంది ప్రతిరోజు, ఎలా ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఎలా ఉంది మీకు డిమాండ్? రోజు కంటే ఇప్పుడు పండగ కదండి, మాకు బాగా ఎక్కువ సీజన్గా ఉంటుంది. ఇప్పుడు బాగా వెళ్తాయి చిన్నుండలు, అరిసెలు, జంతికలు, పోకొండలు, ఓన్లీ బొబ్బొట్టు బాగా వెళ్తుంది. వేడివేడిగా తయారు చేసి అట్లా పంపించేస్తారనమాట బొబ్బట్లు. అవునండి. సంక్రాంతి అంటే ప్రతి ఇంట్లో అరిసెలు మస్ట్. హలో అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అండి. అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందా మీకు పని, లేదంటే ఇప్పుడు సంక్రాంతి కదా? ఉంటుందండి, ఎప్పుడు ఉంటుందండి మాకు పని, ఎప్పుడు ఇలా ఉంటుందండి. ఈసారి ఎలా ఉంది గురించి బాగా ఎక్కువగా ఉందండి సంక్రాంతి సీజన్ గురించి. ఇక్కడ కొబ్బరి తురుముతున్నారు, కజ్జికాయలు చేస్తున్నారు. ఓకే, అక్కడ అరిసెలు, ఇక్కడేమో కజ్జికాయల కోసం కొబ్బరి ప్రిపేర్ చేస్తున్నారు. వీటిని పోకుండలు అంటారా అండి? పోకుండ. ఓకే, మనం టేస్ట్ చేస్తూ వెళ్దాం. స్వీట్ బాగుంది. హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అండి. ఏమేమి తయారు చేస్తున్నారు ఇక్కడ? అరుసులు, గజ్జికాయలు, చున్నుండలు అండి, పోకుండలు, ఇంకా జంతికలు అండి, గులాబీ పూలు, ఆటో స్వీట్ అండి, ఇంకా ఆగ్రా మిక్చర్లు అన్ని చేస్తామండి. ఓకే, సంక్రాంతి స్పెషల్ ఏంటి? బాగా ఏం కొంటారు? అరుసులు, సున్నుండలు, జంతికలు అండి, పోకుండలు. అంటే మీ పండగ అంతా ఇక్కడే జరుపుకుంటున్నారా, లేదంటే ఇంట్లో కూడా ఎలా ఉంటుంది? ఎక్కువ పండగ షాప్లోనే బాగా చేసుకుంటామండి, ఇంటికాడ మీద. ఇక్కడే బాగుంటుందా? సార్లో మేడం బాగా చూస్తారండి, అందుకే ఇక్కడే చేసుకుంటామండి. ఇంట్లో కూడా పిండి వంటలు చేస్తారా ఇప్పుడు మళ్ళీ? సార్లు ఇస్తారండి మాకు, ఇంటికి కూడా ఇస్తారండి వాటికెళ్ళమంట. ఓకే, సో మనం కూడా చాలా తీసుకెళ్ళొచ్చండి, ఎందుకంటే వాళ్ళ స్టాఫ్కే కాదు మనకు కూడా ఇస్తారు. మీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పండి, అంటే పైసలు ఇస్తే ఇస్తారు. హలో అండి, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. చాలా చక్కగా పిండి వంటలు అయితే రెడీ చేపిచ్చేస్తున్నారు. వాళ్ళందరూ ఏమో మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఫుల్ హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు. మా సంక్రాంతి ఇక్కడే అంటున్నారు. అంతే, ఎందుకంటే మార్నింగ్ 8కి వస్తారు, ఈవినింగ్ 9:30. ఇంకా వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసేది ఏముంటుంది? సంక్రాంతి అంతా ఇక్కడే అయిపోతుంది. వాళ్ళు వంటలు చేయడంలోనే సంక్రాంతి అంతా అవుతుంది. మీరు ఇక్కడ రెగ్యులర్గా తయారు చేపిస్తూ ఉంటారు, మీరు కూడా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు ఇక్కడవే తీసుకువెళ్తారా, లేదంటే ఇంట్లో మళ్ళీ సెపరేట్గా వండుకుంటారా? సెపరేట్ చేసే అంతేం ఉండదురా, ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి కాబట్టి ఇందులో కొన్ని పట్టుకెళ్ళిపోవడం చేసారు. మీ ఫేవరెట్ ఏంటి? ఇంకా అన్ని ఫేవరెట్లు అన్నీ వేసుకుని అన్నీ తినేసి. సో ఈ లోపల కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే యాక్చువల్లీ మీకు చూపించడం కంటే అవి నేను టేస్ట్ చేయాలన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ అన్ని వెరైటీలు ఉన్నాయి. గులాబీ పూలు, ఇవి లడ్డూలు, అండ్ పోకుండలు, చిన్న సున్నుండలు. ఓకే, ఓకే, చూపిస్తే మీకు కూడా నోరు ఊరుద్ది, అందుకని ఇక్కడ పెట్టేస్తున్నాను. సున్నుండలు తినేయాలా?
అండ్ మురుకులు చూస్తున్నాం కదండి, మురుకులు రెడీగా పెట్టారు. అవి కూడా ప్యాక్ అయ్యి ఇంకాసేపట్లో వెళ్ళిపోతాయని నాకు అర్థమవుతోంది. మిక్చర్, రిబ్బన్ పకోడీ అండ్ హోల్ మిక్చర్, బూందీ ఐటెమ్ అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. వీటితో ఏం చేయబోతున్నారు ఇప్పుడు? సన్నమిర్చి, ఆంపూస, వాంపూస, చెక్క, ఆగరమిర్చి, మిక్చర్, మిర్చిలు అన్ని రకాలు ఓకే. వీటితో అన్ని చేస్తారు. ఓకే, చెక్కలు చేస్తున్నారు. ఓకే, లెట్స్ సీ ఎలా ఉంటుందో, ఎలా చేస్తారో చూద్దాము. ఓకే, అంటే మనం ఇంట్లో చేసుకునే దానికంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది, ఎందుకంటే పెద్దది కదా, ఒకేసారి చాలా చేస్తూ ఉండాలి. క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద సైజులో దాంతో చేస్తూ ఉన్నారు. సో చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈ చెక్క పకోడీ చేస్తాము. రోజు కంటే ఇప్పుడు సంక్రాంతి కాబట్టి చాలా పని ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు సంక్రాంతి పండగలు ఎక్కువ ఉండరు పని. అండ్ ఎంత బూందీ రెడీ చేసి పెట్టారు. ఇవంతా కూడా అంటే మిక్చర్లోకి లేదంటే సెపరేట్ బూందీకి ఇలా ప్యాక్ చేసి పంపిస్తారట. ఇంకా ఇక్కడ చాలా స్వీట్స్ ఉన్నాయి. అంటే మనం రెగ్యులర్గా పండుగ కాకపోయినా కొంతమంది స్వీట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కావాల్సిన స్వీట్స్ కూడా దొరుకుతాయి. సో దూద్ పేడ, కాజు లడ్డు, మైసూర్ పాక్, సున్నుండలు, కోవా ఐటమ్స్, సో అవన్నీ కూడా రెడీ చేసి ఇక్కడ పెట్టారు. ఇదంతా ఏమో సున్నుండలు తయారు చేయడానికి వాళ్ళు సున్నుండ పిండి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఈ మెటీరియల్ అంతా కాసేపట్లో ఇది సున్నుండలాగా చుట్టి ప్యాక్ చేసేస్తారు. సో మనం సున్నుండల్ని చుట్టిన తర్వాత ఇదిగోండి, మనకు తెలుసు కదా సున్నుండలు, ఇదనమాట ఇలా తయారు చేస్తారు. కర్కాజం అచ్చులు కూడా కనిపిస్తున్నాయి. సో అంటే సన్న బూందీతో చేసిన మిఠాయి అంటాం కదా, అవి ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్యాక్ చేసేసారు. ఇవేమో మిఠాయితోనే చేసిన లడ్డూలు. హలో అండి, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి మ్యామ్. అస్సలు మీరు బిజీగా ఉన్నారు, ఎక్కడ డిస్టర్బ్ చేసినా మీ పని ఆగిపోతుంది. అయినప్పటికీ కూడా మా కోసం ఒక 2 నిమిషాలు ఓకేనా? బొబ్బట్లు అంటే ఇలా ప్యాక్ చేసి పంపించేయడమేనా? ఇలా ప్యాక్ చేసి పంపిస్తామండి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పోకొండలు, పొంగడాలు, అరిసెలు, జంతికలు, గులాబీ గుత్తులు, హాట్ స్వీట్ కూడా గులాబీ గుత్తులు, సున్నుండలు మేడం, బెల్లం కొమ్ములు, బెల్లం గవ్వలు, స్వీట్స్ అయితే ఆల్ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి ఐటమ్ హైదరాబాద్, అమెరికా, బెంగళూరు ఆర్డర్ మాత్రం వెళ్తుంది మేడం. కొరియర్ పంపిస్తారండి. అంటే మన లోకల్లో ఇక్కడిక్కడ ఎక్కడికో పంపిస్తారు అని కాదు, ఇంటర్నేషనల్గా అంటే అమెరికాకు కూడా పంపిస్తూ ఉంటారు. పార్సల్స్ అక్కడికి కూడా వెళ్తూ ఉంటాయి. అన్నీ రెడీ చేసి అంటే కోనసీమ జిల్లాలోనే స్పెషల్గా దొరికే ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో నేనైతే ఈ పిండి వంటల్ని ఇంటి దగ్గర తయారు చేసుకోవడం అందరికీ తెలిసిందే, బట్ ఇలా షాప్స్కి పంపించే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎట్లా తయారవుతాయి, తయారైన క్వాంటిటీ ఎంత ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో ఇక్కడికి వచ్చాను. సో స్పెషల్లీ కోనసీమ జిల్లాలో పిండి వంటలకి పెట్టింది పేరు కాబట్టి ఇవన్నీ మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను. మనం ఇందాక చూసాం కదా, అక్కడ లైవ్లో తయారు చేస్తూ కనిపించాయి. జంతికలు కావచ్చు, మిక్చర్ కావచ్చు, అవన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసి ఇవన్నీ ఇలా ప్యాక్ చేసి ఉంచారు. అండ్ చిన్నగా ½ కేజెస్ ఇట్లా కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ నుండి పంపిస్తారు. అండ్ ఆల్ ది స్వీట్ ఐటమ్స్, అంటే ఇక్కడ రెగ్యులర్గా మనకి స్వీట్ ఐటమ్స్ ఏవైతే కోవావి ఎక్సెట్రా కనిపిస్తూ ఉంటాయో అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టారు. అక్కడ కూడా కొంతమంది లైవ్లో బొబ్బట్లు వేస్తున్నారు. అంటే షాప్కి వచ్చిన వాళ్ళకు కూడా లైవ్లో బొబ్బట్లు ఆన్ స్పాట్ వేడిగా ఇచ్చేస్తారనమాట, తయారు చేసి. అట్లా కూడా ఉంది. హాయ్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అండి. సో లైవ్లో బొబ్బట్లు వేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసమా? అవునండి. సో మీ సంక్రాంతి ఎలా జరుపుకుంటారు? మా సంక్రాంతి కోడి పందాలు, కొత్తపేట బాణసంచారం చాలా గ్రాండ్గా కొత్తపేట ఉంటుందండి. ఇక్కడ జగ్రం తోట అండి. ఓకే. సో సంక్రాంతి సందడంతా ఇంటి దగ్గర అంటే కోనసీమలో ఎలాగూ కనిపిస్తూ ఉంటుంది, కానీ స్వీట్ షాప్లో ఎస్పెషల్లీ ఎక్కువ కనిపిస్తుంది. మెయిన్గా మా కొత్తపేటలో జరిగే సంబరం కూడా చాలా పెద్దగా జరుగుతుంది కాబట్టి పెద్ద ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ ఏంటంటే చాలా లక్షల్లోనే వస్తారు. లాస్ట్ కూడా 4 lakhs ఏమో అంతా వచ్చారు. లాక్స్ కూడా ఇంకా ఎక్కువ వస్తారు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం మేము. ఎక్కడెక్కడికి పంపిస్తూ ఉంటారు స్టాక్ రెడీ చేసి? యాక్చువల్లీ ఏంటంటే ఈ మన ఏపీ కాకుండా అదర్ స్టేట్స్ కూడా వెళ్తూ ఉంటాయి. బట్ కాకపోతే ఇప్పుడు అదర్ స్టేట్స్ ఇక్కడికి వస్తారు కాబట్టి వేలే పట్టుకుని వెళ్తారు ఇక్కడికి యాక్చువల్లీ. సో ఏంటంటే ఎక్కువ హైదరాబాద్ బాగా వెళ్తాయండి. హైదరాబాద్ వెళ్తాయి, చెన్నై వెళ్తాయి, బెంగళూరు. అంటే ఎక్కువగా వెళ్ళేది హైదరాబాద్ అండి. మన ఆంధ్రలో ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్ ఉన్నారు కాబట్టి హైదరాబాద్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. సంక్రాంతి అంటేనే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం తీసుకొచ్చావు, పిండి వంటలు ఏం చేశారు అని క్వశ్చన్ చేస్తారు. సో అలాంటి ఖచ్చితంగా ఫస్ట్ మేజర్గా ఉండేది ఏంటంటే సున్నుండి అండి. మినుములు బెల్లం పూర్వం చేసేవారు, అదే సున్నుండి. అదే పద్ధతిలో మేము కూడా చేసి ఇస్తాం. నెక్స్ట్ బెల్లం అరిసెలు, బెల్లం పోకుండలు, పొంగడాలు,
జంతికలు, గోర్మిటీలు, ఇలా ఇంచుమించు ఒక 10 ఐటమ్స్ ఉంటాయండి. ఈ 10 ఐటమ్స్ ఎవ్రీ ఇయర్ కూడా బాగా మస్ట్ అండ్ షుడ్ బి అడుగుతారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ తెలియదు కానీ బాగా తెలియజేస్తున్నారు. ఇది బయట అవుట్ స్టేట్స్ దొరకవు, ఎక్కడ వేరే స్టేట్లో ఎవరు తయారు చేయరు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ స్వీట్స్ చాలామందికి ఇప్పుడు జనరేషన్ ఎవరు తయారు చేయడం కూడా రాదు. మేము కూడా ఓల్డ్ పీపుల్స్ ద్వారానే మేము నేర్చుకుని తయారు చేపిస్తున్నాం. ఇక్కడ కొంతమంది ఓల్డ్ పీపుల్స్ కూడా వర్క్ చేస్తున్నారు మా దగ్గర. సో ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి కూడా ఈ స్వీట్స్ ఎలా తయారు చేయాలి, అదే ఎలా తినాలి ఎవరికి తెలియదు. కానీ పాత వాళ్ళ ద్వారా తెలియజేస్తున్నాం, చేసాం కూడా. అంత ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మరి కుటుంబ సభ్యులందరూ కలిసి పండగ జరుపుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పిండి వంటలు ఉండాలి కాబట్టి ఇలా షాప్స్లో పిండి వంటలన్నీ కూడా ఆన్ స్పాట్ రెడీగా సప్లై చేస్తూ ఉంటారు. అండ్ చాలా పిండి వంటలు అయితే నేను మీకు చూపించాను. ఇప్పుడు టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి మీరు కూడా హ్యాపీగా సంక్రాంతిని మీ కుటుంబ సభ్యులందరితో కలిసి పిండి వంటలతో ఆనందంగా గడుపుతూ తింటూ జరుపుకోండి. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్.